ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదలైంది. 114 అసెంబ్లీ 5 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. వైఎస్ షర్మిల కడప నుంచి ఎంపీగా పోటీ చేయనున్నారు. రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు, కాకినాడ నుంచి పల్లం రాజు, బాపట్ల నుంచి జేడీ శీలం, కర్నూలు నుంచి రాంపుల్లయ్య యాదవ్ లోక్సభ బరిలో ఉన్నారు. ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదలైంది. దీనికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఏపీలో 5 పార్లమెంటు 114 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థులను కొద్దిసేపు క్రితం ప్రకటించింది. లోక్సభ బరిలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పోటీ చేస్తున్నారు. ఆమె కడప పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ఎంపీ అయినటువంటి అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా ఆమె పోటీ చేస్తున్నారు. కాకినాడ స్థానం నుంచి కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పల్లంరాజు, అదేవిధంగా రాజమండ్రి స్థానం నుంచి పిసిసి మాజీ చీఫ్ గిడుగు రుద్రరాజు, బాపట్ల స్థానం నుంచి కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం పోటీ చేస్తున్నారు. ఇక కర్నూలు నుంచి రాంపుల్లయ్య యాదవ్ పోటీ చేస్తున్నారు. ఇక 114 మంది అభ్యర్థుల జాబితాను కూడా నిన్న జరిగినటువంటి పిసి సమావేశంలో ఖరారు చేశారు. అసెంబ్లీ అభ్యర్థులు జాబితాను కూడా విడుదల చేశారు. అయితే ఆ జాబితాలో ఎక్కువగా ఇటీవల వైఎస్ఆర్సీపీ నుంచి చేరిన వారి పేర్లు కూడా ఎక్కువగానే ఇందులో చోటు చేసుకున్నాయి. అయితే నిజానికి టీడీపీ, వైఎస్ఆర్సీపీ, అదేవిధంగా జనసేన ఈ పార్టీల నుంచి ఎవరైతే టికెట్లు లభించకుండా అసంతృప్తి వాదులు ఉంటారో వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున వచ్చి చేరుతారని కూడా అనుకున్నారు. కానీ ఆ మేరకు ఆశించిన మేరకు ఎవరు కూడా చేరకపోవడంతో కొంత నిరాశ ఎదురైంది. అందుకే చివరిలో ఏపీ అభ్యర్థుల జాబితాను సిసి ఖరారు చేసింది. ఈ రోజు 114 అసెంబ్లీ స్థానాలు 5 పార్లమెంట్ స్థానాలకు మాత్రమే ఇప్పుడు అనౌన్స్ చేసింది. అయితే మిగతావి ఈ నెల 9వ తేదీన మరోసారి సిఇసి సమావేశం కూడా జరగబోతుంది. ఆ సిఇసి సమావేశంలో మిగతా స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. అయితే మిత్రపక్షాలైనటువంటి సిపిఐ, సిపిఎం కూడా కొన్ని స్థానాలు, సిపిఐ అయితే 2 పార్లమెంట్ స్థానాలు, అదేవిధంగా సిపిఎం మరో 2 పార్లమెంట్ స్థానాలు కోరుతుంది. ఇద్దరు కూడా సుమారు 10 స్థానాల వరకు 10 అసెంబ్లీ స్థానాలు కూడా కోరుతున్నారు. సో ఆ స్థానాలు కూడా ఖరారైన తర్వాత మిగతా స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉన్నట్లుగా మనకు అంటున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి 9వ తారీఖున సిఇసి సమావేశం తర్వాత దీనిపైన వచ్చే అవకాశం ఉంది.